చాలామంది అంటుంటారు ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అంటుంటారు. ఏంటి ఆది భౌతికం అంటే ఏంటి? భౌతికం అంటే మన శరీరం. ఈ శరీరానికి ఏమున్నాయి? దీనికి ఆకలేస్తుంది, భయమేస్తుంది, నిద్ర వస్తుంది, తర్వాత సృష్టికి సంబంధించిన విషయాల్లో ఏజ్ ప్రకారం ప్రాసెస్ ఉంటుంది. దీన్ని ఏమన్నారు? అది సహజం, ప్రకృతి అన్నారు. అది ఆది భౌతికం. ఈ సహజమైనటువంటి ప్రకృతిలో మన ఋషులు ఏం చెప్పారు? ఆది భౌతికానికి ధర్మాలు చెప్పారు. అంటే ఏంటి? కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే నేనే ఉన్నాను, నేనే చేస్తాను, నా వల్లే అవుతుంది అనేటువంటి విషయం ఆది భౌతికంలో కుదరదు. ఎప్పుడు కుదురుతుంది? నువ్వు ఆధ్యాత్మిక స్థితికి వచ్చినప్పుడు నీకు ధర్మాలు గిర్మాలు ఏమీ లేవు. కానీ ఆది భౌతికంలో ఉన్నంతకాలం మనం ధర్మాలంటే ఏదో దేవుడో పూజో లేకపోతే పెద్దవాళ్ళో లేదా పిల్లల్ని చూసుకోవటమో మనం చేయాల్సిన ధర్మాలు మనవి చేయాల్సిందే. రెండోది ఏమన్నాడు? ఆది దైవికం అన్నాడు. ఆది దైవికం అంటే ఏంటి? మనస్సు. దాన్ని మనసును ఒక పద్ధతిలో పెట్టాలంటే ఏంటి? దానికి మన ఋషులు ఏం చెప్పారు? ఉపాసన అని చెప్పారు. ఉపాసన అంటే ఒక పని, ఒక ధ్యానమైన ఉపాసనే, యోగమైన ఉపాసనే, నిజం చెప్పాలంటే పూజ చేసిన ఉపాసనే. ఈ ఉపాసన వల్ల ఏమవుతుంది? మనకి భక్తి పెరుగుతుంది. అంటే భక్తి అంటే ఏంటి? ఒక భక్తి అంటే ఒక ప్రేమ వస్తుంది. అంటే ఏంటి? ఒక వస్తువుకి సంబంధించింది కాదు ప్రేమ అంటే, ఒక దాని మీద ఆధారపడ్డది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఒక అనుభవం. అంటే ఏంటి? ఉపాసన వల్ల మన మనసుకి ఒకే విషయం మీద నిలబెట్టగలిగినటువంటి శక్తి వస్తుంది. అది ఉపాసన. ఈ నిలబెట్టడం వల్ల మనకేం తెలుస్తుంది? ఉన్నది ఒకటే జ్ఞానం, అది నా దగ్గర కూడా ఉన్నది. అంటే నా జ్ఞానానికి అనుగుణంగా నేను బయట చూడటం మొదలుపెట్టాను. అనవసరంగా చూస్తున్న విషయాల్లో నా జ్ఞానం పాత్రే ఉన్నది. నా ఆలోచనలను నేను మార్చుకోకపోతే ఇబ్బంది పడతాను అని గ్రహిస్తాను. ఎప్పుడు గ్రహిస్తానది? ఉపాసనలో మన మనస్సు ఒకే విషయం మీద కనుక నిలబడగలిగితే అది భక్తి అయితే, ఆ భక్తి ప్రేమతోటి నన్ను నేను అర్థం చేసుకోవటం మొదలు పెడతా. నన్ను నేను అర్థం చేసుకుంటే ప్రపంచం అర్థమవుతుంది, భగవతత్వం కూడా అర్థమవుతుంది. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరిని వాళ్ళే ఉద్ధరించాలి కానీ పక్క వాళ్ళు ఎవరు వచ్చి ఉద్ధరించలేరు అంటారు. మనం కూడా మన మనసుకి వెళ్ళి పరిశీలన చేసుకుంటే మనల్ని పక్క వాళ్ళు బాధ పెట్టిన దానికంటే మన మనసు మనని బాధ పెట్టిందే ఎక్కువ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మనసు మనం బాధపడకుండా ఉండాలి అంటే ధర్మం పాటించాలి శరీరం ఉన్నంతకాలం. రెండోది భక్తి, ఉపాసన, ప్రేమ పెంచుకోవాలి. అలా ఎప్పుడైతే పెంచుకున్నామో అప్పుడు మనం మూడో స్థితికి వస్తాం. అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మనకొచ్చే ఆనందం కానీ, మనం చేసే పని కానీ ఒక కారణం వల్ల, కార్యం వల్ల జరగదు. అంటే ఇక్కడికి లాజిక్లు వెళ్ళిపోతాయి. ఓహో, మనమంతా కూడా భగవతత్వ భావంలోనే కదా, ఆ జ్ఞానం మనని నడిపిస్తుంది కదా అనేటువంటి స్థితికి వస్తాం. అది ఆధ్యాత్మికత.